అందరికీ నమస్కారం. ప్రగతి ఈమె సినిమాలలో అత్తగా, అమ్మగా, అక్కగా చాలా బాగా పెర్ఫామ్ చేస్తారు. నా ఫేస్బుక్ మిత్రురాలు. ఆమె ఎప్పటికప్పుడు పోస్టులు చెక్ చేస్తూ ఉంటారు, పెడుతున్నవి చూస్తూ ఉంటే ఈమె సినీ యాక్ట్రెస్సా, సినిమాలో నటించే పర్సనేనా, లేదన్నప్పుడు బయట ఎక్కడన్నా పోటీలకు వెళ్తున్న పర్సన్ అనిపించింది నాకు. ఈరోజు టర్కీలో ఏషియా ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ అని ఒకటి పెట్టారు, ఇంటర్నేషనల్ గేమ్స్. అందులో మన దేశం తరఫున ఈమె మొత్తం 4 రకాల ఈవెంట్స్, అందులో ఒక గోల్డ్, 2 సిల్వరు, ఓవరాల్ మంచి సిల్వర్ కొట్టారు. గతంలో భారతదేశం నేషనల్ గేమ్స్ వాటిలో కూడా కొట్టారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఆమె సిల్వరు, గోల్డ్ ఇన్ని సాధించింది. ఆమె వయసు 49 సంవత్సరాలు. 49 సంవత్సరాల వయసులో కూడా సినిమా వాళ్ళు అన్నప్పుడు మొత్తం ఫిట్నెస్ మీద, సన్నగా అవ్వాలి, అందంగా కనపడాలి, సెక్సువల్ కనపడాలి అనేటువంటి ఈ వేలో ఉంటే, ఇవి మాత్రం మహిళలు పెళ్ళైన తర్వాత కూడా మోనోపాజ్ ఆ ఏజ్లో కూడా హెల్దీగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, స్పోర్ట్స్లో దూసుకుపోవాలని చెప్పేసి, దట్టు పవర్ లిఫ్టింగ్, వెయిట్లు ఎత్తడం అంటే ఏంటంటే వెయిట్ లిఫ్టింగ్ అన్నప్పుడు అసలు ఎంత స్ట్రెంగ్త్ ఉండాలి అండ్ ఆ ఫిట్నెస్ ఎలా కాపాడుకోవాలి, ఇవన్నీ చూస్తే మన సినిమాలో నటిస్తూనే ఉంది. ఓ పక్క నటన, మరో పక్క వచ్చేసి ఫిట్నెస్, ఇంకో పక్క వచ్చేసి వెయిట్ లిఫ్టింగ్. సూపర్ కదా. ఇటువంటి ఆమె గురించి మన న్యూస్ ఛానల్స్ ఎందుకు మరి వార్తలు ఇవ్వాలా, వీడియోలు ఇవ్వాలా? నేను నా ఫేస్బుక్లో పోస్టులు పెట్టాను, ఆమె చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈవెన్ నా ఫ్రెండ్ సర్కిల్ కూడా నేను షేర్ చేశాను. ఎందుకు? ఆమె కోసం అంటేనా ఓకే, ఆమె కోసమే, కానీ ఆమెను ఆదర్శంగా చూపుతూ ప్రగతిని స్ఫూర్తిగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా ఆ రకంగా ఆరోగ్యం మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి, వయసుతో సంబంధం లేకుండా మనం ఏదైనా సాధించాలని నిరూపించాలి అన్నట్టు. సో ఈ వీడియోకి ఇంటెన్షన్ ప్రగతి గారి గొప్పతనాన్ని చెబుతూ, సినిమా వాళ్ళంటే స్క్రిప్ట్ చూసి డైలాగ్ చేయడం తప్ప వాళ్ళకి ఏం రాదులేరా, సినిమాలో క్యారెక్టర్ డిమాండ్ చేసిందని చెప్పేసి, స్టోరీ డిమాండ్ చేసిందని చెప్పేసి సెక్సువల్గా ఎలా పడితే అలా ఉంటారా? ఇది కాదు సినిమా వాళ్ళే అంటే. ఇదిగో ఈమెను చూడండి. నేను గతంలో మీకు చాలాసార్లు చెప్పాను, గుర్తుందా? సినీ ఫీల్డ్లో ఆడవారి మీద నాకు ప్రత్యేక అభిమానం ఉండిద్ది అయ్యా. లైట్ బాయ్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ వరకు, డైరెక్టర్ వరకు ప్రతి ఓడు కూడా వాళ్ళని తాకడానికి ట్రై చేస్తాడు, వాడటానికి ట్రై చేస్తాడు. అంతమందిని ఓవర్కమ్ చేసి వాళ్ళు నటించాలన్నా, ఆ తర్వాత గొప్పగా పెర్ఫామ్ చేసేసి అందరూ ప్రశంసలు పొందాలన్నా ఎంత కష్టమండి పాపం. అటువంటి ఫీల్డ్లో ఉండి ప్రగతి గారి లాంటి వాళ్ళు ఓ రేంజ్లో దేశం గర్వించే విధంగా అద్భుతమైనటువంటి విజయాలు సాధించి పథకాలు సాధిస్తే న్యూస్ ఛానల్స్ కొంచెం మిగతా అసలు ఎవరు హైలైట్ చేయాలి. సో ఇప్పుడు కూడా నేను చెప్పకపోతే పరువు పోయినటువంటిది అండ్ నా ధర్మం కాదు. సో నా ధర్మ ప్రకారం నేను వీడియో ఇవ్వాల్సిందే అని చెప్పేసి వీడియో ఇస్తున్నా. ఖచ్చితంగా అందరికైతే ఈ వీడియో షేర్ చేయండి. ప్రగతి గారిని స్ఫూర్తిగా తీసుకొని మీ ఇంట్లో ఉన్నటువంటి అమ్మలు కానీ, అక్కలు కానీ, పెద్దవాళ్ళు ఎవరైనా కానీ హెల్దీగా ఉండండి, ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. మీరు బయటికి వెళ్ళి బరువులు ఎత్తమని అదే అనను, హెల్దీగా ఉండండి. ఏజ్ పెరుగుతుంది కదా, ఇక మనకేందులే అంటే మనకేంది నథింగ్ బట్ అవి చేయొద్దులే, ఇవి చేయొద్దు, అలా వద్దండి. మీరు చేయగలరు, బట్ బీ ప్రాక్టికల్. అండ్ మహిళలకు సంబంధించి వయసు పెరుగుతున్నా కానీ ఇంకా 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 సరికొత్తగా ఎనర్జెటిక్గా ఉండొచ్చు అండ్ గొప్పగా రాణించవచ్చు. అంటే ప్రగతి గారిని చూస్తే ఇప్పుడు అందరికి కూడా ఎస్ వీ కెన్ డూ అని అనిపించడం ఖాయం.